సో ఇది వచ్చేసి రెడ్మీ 9C ఇది. సో ఈ మోడల్లో ఏంటంటే కామన్ ఇష్యూస్ ఉంటాయి. సో మనకు ఇక్కడ యూఎస్బి బస్ లైన్ షార్ట్ అవ్వడం కానీ విపిహెచ్ షార్ట్ అవ్వడం కానీ ఉంటుంది. బట్ దీనిలో అసలు ప్రాబ్లం ఏందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ బోర్డ్ కండిషన్ చూసుకుంటే సో నీట్గానే అనిపిస్తుంది. సో ఒకసారి డీసీలో మనం చెక్ చేసినప్పుడు దీని కండిషన్ వచ్చేసి జీరోస్ ఉండాలి. సో ఇక్కడ మనకు పాజిటివ్ మీద చెక్ చేస్తే ఫుల్ ల్యాంప్స్ తీసుకుంటుంది, నెగిటివ్ మీద చేసిన ఫుల్ ల్యాంప్స్ అంటే ఇక్కడ మనకు షార్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ 2 లైన్స్ విపిహెచ్ లైన్ ఆర్ విబ్యాట్ లైన్లో షార్ట్ ఉండొచ్చు. సో మల్టీమీటర్ ద్వారా మనం జిఆర్ చెక్ చేసుకుంటాం. సో మల్టీమీటర్ ద్వారా మనం జిఆర్ కనుక చెక్ చేసుకుంటే సో క్లియర్గా మనకు ఏ లైన్ షార్టో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైన్ మీద అయితే అంటే విపిహెచ్ విబ్యాట్ ఈ 2 లైన్స్ మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడైతే చెక్ చేసుకుందాం జీరోస్. సో ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది జీరోస్ అంటే విబ్యాట్ లైన్ షార్ట్. ఒకవేళ విబ్యాట్ లైన్ మీద కనుక జిఆర్ వస్తే విపిఎస్ లైన్కి మనం చెక్ చేసుకోవాలి. సో ఈ షార్ట్ రావడానికి రీజన్ అనేది మనం చూద్దాం. ఎక్కువగా మనం ఫిజికల్ అపీరెన్స్లోనే చాలా వరకు మొబైల్స్ అయిపోతూ ఉంటాయి. సో ఒకసారి మనం ఫిజికల్గా చూస్తే ఫ్రంట్ సైడ్ అయితే బోర్డ్ అయితే చాలా నీట్ కండిషన్లోనే కనిపిస్తుంది ఎక్కడ కూడా. సో కొన్ని రిమూవబుల్ షీల్డ్ ఉంటాయి. సో ఈ షీల్డ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసి చూస్తుంది. సో షీల్డ్లో కూడా ఎటువంటి వాటర్ డ్యామేజ్ లేదు. బట్ ఇక్కడ లిటిల్ బిట్ లైట్గా మనకి ఇక్కడ వాటర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ కెపాసిటర్ వచ్చేసి మనకు కొంచెం కలర్ అనేది షేడ్ ఇక్కడ వాటర్ పడినట్టు ఉంది కదా లైట్గా. సో అలాగే సెకండ్ సైడ్ కూడా చూద్దాం, రెండో సైడ్ కూడా. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఈ షీల్డ్ అయితే నీట్గా ఉంది. ఆల్రెడీ ఒక షీల్డ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఒక కాంపోనెంట్ కూడా మిస్సింగ్ ఉంది దీంట్లో, ఒక కాంపోనెంట్ కూడా మిస్సింగ్ ఉంది. సో ఏదైతే మనకి ఇక్కడ ఈ కెపాసిటర్ ఉందో కార్బన్ ఫామ్ అయినప్పుడు ఈ కెపాసిటర్స్ని మనం తీసేస్తూ ఉండాలి. అవి డిఫెక్టెడ్ అయి ఉంటాయి. చూడు ఇప్పుడు ఈ లైన్ అనేది అంటే విబ్యాట్ లైన్ అనేది మనకు ఎక్కువగా నెట్వర్క్ సెక్షన్లో అనేది పోతూ ఉంటుంది విబ్యాట్ లైన్ అనేది. సో మనం కొన్ని శాంసంగ్లో అయితే మనం విబ్యాట్ అనే వేస్తాడు. సో ఈ నెట్వర్క్ సెక్షన్కి ఉన్న షీల్డ్ని మనం రిమూవ్ చేస్తాం. మేబీ వాటర్ ఏమైనా ఉండొచ్చు. సో ఈ నెట్వర్క్ సెక్షన్ కింద షీల్డ్ మనం రిమూవ్ చేసి చూద్దాం. సో దీనికి మీరు 2008 కనుక యూజ్ చేసినట్టయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో 500 పెట్టుకోవచ్చు. ఇది ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా వచ్చేసింది. రైట్గా ఫ్లెక్స్ చేసుకుందాం. సో షీల్డ్ని మంచిగా హీట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి షీల్డ్ మనం రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఐసీ దగ్గర వాటర్ డ్యామేజ్ అనేది ఓకేనా క్లియర్గా కనిపిస్తుంది కదా వాటర్ డ్యామేజ్. సో ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక కెపాసిటర్ వచ్చేసి మనకు కార్బన్ ఫామ్ అయి ఉంది. సో ఇలాంటి కెపాసిటర్స్ని మనం కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ రిమూవ్ మళ్ళీ మనం జిఆర్ అనేది చెక్ చేద్దాం. సో ఇంతకుముందు మనం చెక్ చేసుకున్నప్పుడు బోత్ సైడ్ జీరోస్ వచ్చింది, జీరోస్.
వాల్యూ అనేది వచ్చింది. సో లైన్ క్లియర్. ఒకసారి మొబైల్ మనకు నార్మల్గా ఆన్ అవుతుందేమో చూద్దాం. దీంట్లో కనుక మనకు ఛార్జింగ్ కనుక ఉంటే మొబైల్ ఆన్ అవుతుంది, లేదా ఛార్జింగ్ పెట్టి చూసుకుందాం. సో వైబ్రేట్ అయితే అయింది, బట్ లైటింగ్ అనేది రాలేదు. సో ఒకసారి లైటింగ్ సెక్షన్ కూడా చూద్దాం. సో వాటర్ డ్యామేజ్లో ఏంటంటే మల్టిపుల్ మనకు డ్యామేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, స్ట్రిప్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఒక లైన్ వచ్చేసి మనకు కార్బన్ ఫామ్ అయి ఉంది, మేబీ ఇది లైటింగ్కి సంబంధించిన యానోడ్ లైన్ ఉండొచ్చు. సో దీన్ని కూడా మనం క్లీన్ చేస్తాం. సో ఈ ట్రాక్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, దీన్ని మంచిగా రీసాల్వింగ్ అయితే మనం చేసుకుందాం. లైట్గా ఫ్లెక్స్ యానోడ్ ట్రాక్ ఇది. సో దీన్ని రీసాల్వింగ్ చేసుకుందాం. సో మేబీ బోర్డ్లో కూడా మనకు ఆ ట్రాక్ అనేది డ్యామేజ్ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకు యానోడ్ లైన్ అనేది మనకు కార్బన్ ఫామ్ అయి ఉంది. ఈ ట్రాక్ని కూడా చెప్పండి. సో కొంచెం లోపల నుంచి ప్లాస్టిక్ని మనం కట్ చేసుకుంటే ఆ లెగ్ అనేది కొంచెం బయట దాకా వస్తుంది. సో కనిపిస్తుంది కదా, సో అది మనకి ఇక్కడ దాకా రావాలి. మనం ఐరన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం బ్లోయర్ తోటి ఆ జంపర్ని మనం మ్యాచ్. సో ఇక మనకు ఈ జంపర్ ప్రాపర్గా అయిందా లేదా అనడానికి ఇక్కడ మనం జిఆర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మేబీ యానోడ్ వచ్చేసి 450 to 600 దాకా వస్తుంది. ఎంత వచ్చింది? 426. ఆ లైన్ అనేది మనకు క్లియర్ అయింది. అయినా మనకు లైటింగ్ అనేది రావట్లేదు. ఒకసారి ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేసుకుందాం. డిస్ప్లేలో కూడా మనకు వాటర్ ఏమైనా పోయే ఛాన్సెస్ ఉంటాయి. వేరే డిస్ప్లే ఉందా?
9C చూడా లేదా డిస్ప్లేలో కూడా వాటర్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక నిమిషం. సో ఇక్కడ ఏదైతే కాంపోనెంట్ పోయి ఉందో అది సిరీస్ ఆఫ్ ప్యారలల్గా చూసుకోండి. సమ్ టైమ్స్ మనం బూట్ క్యాప్ అది కూడా ఉండొచ్చు. ఎంత వచ్చింది? ఎంత? 520. సో ఇక్కడ ఎంత వచ్చింది యానోడ్ మీద? 540. సో ఇక్కడ షార్ట్ అయితే ఏం లేదు. సో లైన్స్ అన్ని క్లియర్. యానోడ్ క్యాథోడ్ మొత్తం. సో ఒకసారి వేరే డిస్ప్లే పెట్టి చెక్ చేసుకుంటాం. లేదా ఇంకా సెకండ్ ట్రాక్ ఉంటుంది. సో ఒక ట్రాక్ని అయితే మనం చెప్పాలి చేయగలిగా. సో ఇక్కడ ఒకసారి చేయాలి. ఓఎల్ ఉందా? 590 ఓఎల్ వస్తుంది. ఇక్కడ 559. సో లైన్స్ మొత్తం పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో వాటర్ డ్యామేజ్ కాబట్టి మనకు డిస్ప్లేలో కూడా వాటర్ వెళ్ళి ఉండొచ్చు. సో వేరే డిస్ప్లే పెట్టి తెప్పించుకోండి. సో డిస్ప్లే కూడా మనం తెప్పించడం జరిగింది. సో మొబైల్ అనేది ఆన్ అయింది. ఓకేనా? సో ఇలా సింపుల్ ట్రిక్స్తో మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది మనం చేయొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తీసేసి